నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను కలకత్తాలో ఉన్నాను సార్. మన రమేష్ గారు భీమవరంలో ఉంటారు. జాగ్రత్తగా వినండి సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది. నేను ఇచ్చే ప్రతి కారు కలకత్తాలో ఓనర్స్ల దగ్గర ఎక్కడున్న కారు అక్కడే నేను వీడియో తీస్తాను సార్. తీసి రేటు మాట్లాడి మీకు రేటు చెప్తాను. అది ఫిక్స్ ప్రైస్ సార్. అది ఫైనల్ ప్రైస్ సార్. ఎటువంటి బార్గెన్ ఎందుకు ఉండదు అంటే, మీకు చెప్పినటువంటి కార్లు 5,50,000 చెప్పారు సార్ ఈ కారు. దీన్ని బార్గెన్ చేసి తగ్గించి ఇదిగో ఓనర్ గారే వీడియో తీస్తున్నారు. తగ్గించి మనము దాని ప్రైస్ చెప్పేస్తాం. ఇంకా ఓనర్ గారికి 10 సార్లు ఫోన్ చేసి, సార్ వీళ్ళు అప్పారావు గారు ఎంత అడుగుతున్నారు, నాగేశ్వరరావు గారు ఎంత అడుగుతున్నారు, సార్ ఎంత అడుగుతున్నారని అన్నిసార్లు చేస్తే బాగుండదు కదా సార్. అందువల్ల ఏంటంటే, ఫస్ట్ టైం నేను క్లియర్గా మాట్లాడి నేను బార్గెన్ చేసేసి మీ తరపుని ఓనర్ గారు ఎవరో ఆయన మనకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. కారు అమ్మేస్తే వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. కాబట్టి నేను బార్గెన్ ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గిస్తున్నాను సార్. ఎన్ఓసి రేట్లు కూడా ఇక్కడ పెరిగినాయి. అయినా ఓనర్ గారితో ఎన్ఓసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్. ఈరోజు 7వ తారీఖు, టైం వచ్చి 4 అయింది సార్. ఇది కలకత్తాలో న్యూ టౌన్ ఏరియా. ఇక్కడ చాలా కార్లు అమ్మకానికి ఉన్నాయి. కానీ నేనున్న చోటకి 22 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు సార్. అందువల్ల ఇంత దూరం రావడానికి బండి మీద కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే క్యాబ్లో రావాలన్నా, బస్సులో అయితే అవ్వదు సార్. క్యాబ్లో రావాలన్నా 1000 రూపాయలు తీసుకుంటారు. కాబట్టి నేను ఫొటోస్ ఎక్కువగా పెట్టడానికి చూస్తున్నాను. ఈరోజు 7వ తారీఖు కలకత్తాలో ఒక కారు ఉంది సార్. 2017 మార్చి 6వ తారీఖు రిజిస్ట్రేషన్ సార్. 2017 మార్చి 6వ తారీఖు రిజిస్ట్రేషను. బ్రీజా జడ్డీఐ సార్. టాప్ మోడల్ జడ్డీఐ. అప్పట్లో కీ స్టార్టే సార్ జడ్డీఐ. డీజిల్ వెహికల్ 82,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫస్ట్ ఓనర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో నెంబర్ ఓపెన్ సార్. నెంబర్ మీరు చెక్ చేసుకోండి. షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్. 82,000 అంటే ఇంక మార్చడానికి ఏముంటుంది సార్. 5,000 10,000 అంటే డౌట్ పడాలి. కానీ అయినా కూడా మనం అలాంటి కారు ఎప్పుడు ట్యాంపరింగ్ అయిన కారు పెట్టలేదు. మంచి కార్లు. టిగోర్ డీజిల్ తీసాను సార్. ఈరోజు అప్లోడ్ అయింది. అలాగే వ్యాగనర్ ఒకటి వీడియో తీశాను. మన దగ్గర ఇయాన్ 9,000 తిరిగిన ఇయాన్ ఉంది. 21,000 తిరిగినటువంటి స్విఫ్ట్ ఒకటి ఉంది. ఇంకా స్విఫ్ట్ డీజిల్ కార్ ఒకటి ఫొటోస్ వచ్చినాయి, అప్లోడ్ చేస్తాను. కార్ అంతా చూపిస్తాను సార్. సార్ బ్లూ కలరు చూసారు కదా. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. మీకు అన్నీ కూడా ఉన్నట్టుగా క్లియర్గా చెప్తాను. మీకు నచ్చితేనే తీసుకోండి సార్. మెకానికల్గా కండిషను గుడ్ కార్ ఇది. కొద్దిగా ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ఉంది, అది కూడా చూపిస్తాను. అది ఏమైనా చేయిస్తారేమో అడుగుతాను. డీజిల్ కారు మీకు కంప్రెస్ ఎక్కువ వల్ల మీకు అవుతుంది సార్. లెఫ్ట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఈసారి. లెఫ్ట్ సైడ్ జోకర్ సార్. ఎలై వీల్స్ బాగున్నాయి. టైర్ అయితే మీకు 20% 30% టైర్ ఉంది. ఓకే సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. ఏది రీప్లేస్మెంట్ అవ్వలేదు. టచ్అప్ అయితే కామన్గా అవుతాయి సార్. ఇదిగోండి ఇక్కడ చిన్న స్క్రాచెస్. ఓకే. లెఫ్ట్ సైడ్ సార్. ఇది లెఫ్ట్ సైడ్ డోరు. సీట్ కవర్స్ అన్నీ కూడా బాగున్నాయి. బ్రాండ్ న్యూ సీట్ కవర్స్. సీట్ కవర్స్ 100% ఉన్నాయి సార్. చాలా క్వాలిటీ సీట్ కవర్సే ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్, డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. ఇవి బ్రాకెట్స్ ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ సార్. ఇది ఒరిజినల్ డోరు. సీలు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు సార్. డోర్ ప్యాడ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. సీల్ జోన్ సార్. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. బ్యాక్ సీట్ చాలా బాగుంది సార్. చాలా క్వాలిటీ సీట్ కవర్స్. సీలింగ్ కూడా బాగుంది. లెఫ్ట్ బ్యాక్ డోర్ సార్. ఇది చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా సీల్ కటింగ్ కానీ డెంటింగ్లు కానీ ఏమి లేవు.
బ్యాక్ టైర్ 20% ఉంది సార్. ఎలా వీలు ఇప్పటికిప్పుడు టైర్లు ఏమీ వేయించుకోక్కర్లేదు సార్. విటారా బ్రీజా జెడ్ఐ బ్లూ కలర్ సార్. డీఫాగర్ వైఫర్ ఉంది. అండర్ బాడీ చూడండి. సస్పెన్స్ కూడా చాలా బాగుంది సార్. ఇంజిన్ ఆయిల్ కొద్దిగా లీకేజ్ ఉంది గేర్ బాక్స్ మీద చూపిస్తుంది. డీజిల్ కారు లీకేజ్ ఉంటుంది సార్, ఖచ్చితంగా డీజిల్ కారు లీకేజ్ ఉంటుంది. దానికి మీరు కంగారు ఏమీ పడపోవాలని అవసరం ఏం లేదు. ఒరిజినల్ సీల్ సార్. ఫ్రేమ్ అంతా ఒరిజినల్గా ఉంది. పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ మీకు చూపిస్తున్నాను. బానెట్ అంతా కూడా సీల్ సార్. ఓకే సార్, మీకు ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను. వైఫర్ డీఫాగర్ ఉంది. ఇవన్నీ ఇక్కడ చిన్న తగలడం, ఇక్కడ చిన్న స్క్రూ వేశారు. ఓకే సార్, ఏం చేయించక్కర్లేదు సార్, అంతా నీట్గానే ఉంది. మరి ఈ స్క్రూ గట్ట చేసి అంతా చేసి ఉంది, అంతా టచ్ అప్ అయింది ఇక్కడ. ఓకే సార్, రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. డ్రైవర్ సైడ్ టైర్లు అన్నీ కూడా 20% ఉంది. ఒక స్టెప్ని చూపించలేదు కదా, స్టెప్ని చూపించలేదు. ఇంటీరియర్ జోన్ సార్ చాలా నీట్గా ఉంది. ఇంత కూడా డిక్కీ అంత. ఈ జాకీ మాత్రం కొద్దిగా హెవీ జాకీ ఉందని, మరి అది పోయిందా ఏంటో తెలీదు. పెద్ద జాకీ ఉంది. ఓకే సార్, అంతా నీట్గా ఉంది. స్టెప్ని కూడా చాలా బాగుంది సార్. స్టెప్ని అయితే మాత్రం బాగుందండి. 70% స్టెప్ని ఉంది. 2023లో టైర్ ఇది. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. ఎక్కడ గ్లాసులు రీప్లేస్మెంట్ అవ్వలేదు. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సార్. డ్రైవర్ సైడ్ వెనకాల డోర్ ఒరిజినల్ డోర్లు సార్. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ ఏం అవ్వలేదు. ఒరిజినల్ సీలు అలాగే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ డోర్ సార్ ఇది. చాలా బాగుంది సార్. ఎక్కడ రస్టింగ్లు గట్రా ఏం లేదు. విన్ నెంబర్ చూసుకోండి, ఇంజిన్ నెంబర్ చూసుకోండి. ఒరిజినల్గా ఉన్నాయి సార్. హైట్ అడ్జస్ట్మెంట్ కీ ఇదిగోండి సార్. స్టీరింగ్ కంట్రోల్స్. ఓకే సార్, రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ టైరు 30% టైర్ ఉంది. ఓకే సార్, ఇంక స్క్రూలు వేసి ఉన్నాయి. ఇవన్నీ కామన్ సార్. సిటీలో మీకు తగలకుండా అసలు కారు ఇచ్చామంటే అది చాలా 20,000, 10,000, 5,000 తిరిగిన కారు అయితేనే మీకు ఏమీ తగలకుండా ఉంటుంది. మరి 82,000 తిరిగిన కారు అంటే తిరిగారు కాబట్టి ఎక్కడ దిగిన తగులుతుంది. ఉన్నది ఉన్నట్టుగా ప్రతి చిన్నది చూపిస్తున్నాను. ఇదిగోండి అండి, కారు అయితే క్వాలిటీ ఉంది తప్ప మీకు చిన్న చిన్న తగిలింది. దాదా బానెట్టుకో. తాళం పెడుతున్నాను సార్. ఇంకా స్టార్ట్ చేయలేదు. 82,300 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్ సార్. బానెట్టుకోవాలి. స్టీరింగ్ కంట్రోల్ ఉన్నాయి. స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. చాలా స్మూత్గా ఉంది ఇంజిన్. మీకు చూపిస్తాను. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ ఉంది.
ఎల్ఈడి హెడ్ లైట్స్ వేసుకున్నారు సార్. ఈ ఫాగ్ ల్యాంప్ ఎలగట్లేదు, నేను చేయించుతాను, అది చేయిందాం సార్, అలాంటివి ఏం కాదు. మీరు కార్ క్వాలిటీ చూసుకోండి సార్. బానెట్ సార్, సీల్ ఒరిజినల్ బానెట్ సార్. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్గా ఉంది సార్. పట్టీ అంతా కూడా, రేడియేటర్ పట్టీ కూడా ఒరిజినల్గా ఉంది. ఏబిఎస్, రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ ఒరిజినల్ సార్. కూలెంట్ కూడా గ్రీనిష్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. ఇంజిన్ స్మూత్ రన్నింగ్ సార్. సీల్ ఇదిగోండి, ఇంజిన్ సీలు, దీనికి మూత లేదు. ఇదిగో సార్, గేర్ బాక్స్ దగ్గర అది లీక్ కాదని డ్రైవర్ అంటున్నాడు. మరి అదేమన్నా, అదిగోండి ఏంటి, అదేమీ మరి ప్రమాదం ఏం కాదు సార్. ఒక్కటిసారి డీజిల్ కారు ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతుంది సార్. 70-80 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు తిరిగేటప్పటికి లీక్ ఉంటుంది. కాబట్టి అది మనం అది ప్రమాదం ఏం కాదండి. అది చాలా కార్లు డీజిల్ కార్లు, నా కారు కూడా లీకేజ్ ఉన్నది. ఓకే సార్, కార్లు అయితే ఏమీ అదేం కాదు. ఒకవేళ అదేమైనా చేస్తారేమో నేను అడుగుతాను. కనిపిస్తుందండి గేర్ బాక్స్ సీల్, అదిగోండి. పైప్ లైన్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్. నేను ఉన్నట్టుగా చెప్తున్నాను సార్. ఈ కార్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బంద్ కదా దాదా. మంచి ప్రైస్లో ఉంది సార్. ఓకే, ఇదిరా సార్. చూశారు కదా, 2017 మార్చ్ రిజిస్ట్రేషను, విటారా బ్రీజా జెడ్ఐ టాప్ మోడల్, ఎలై వీల్స్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ వేసుకున్నారు. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, బ్లూ కలర్. డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనరు, 82,000 తిరిగింది. 4,99,000 ఫిక్స్ సార్, ఎన్ఓసితో పాటు కలిపి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. 4,99,000. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ జెన్యూన్ కార్స్ ఏపీ. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్.